హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఎవరైతే అంటే మారుమూల ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు వచ్చి అడగగానే వాళ్ళ ఊర్లకి రోడ్లు శాంక్షన్ చేయడము, సో ఇలాంటి ఆన్ ది స్పాట్ చేసేస్తున్నారు అనమాట. సో ఆయన పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? స్టార్టింగ్ లా పవన్ స్టార్ ని చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఈయన డిప్యూటీ సీఎం అయ్యిండు గానీ అసలు ఏం చేస్తాడు, అసలు చేస్తాడు, అసలు ఈయన కార్ లేకుండా ఏంది, ఈయన ఇదంతా ఏంది అంటే ఫోటో షూట్లు అది ఇది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఆయన ఒక దేవుని లాంటి వ్యక్తి. ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ఊరికి రోడ్డు లేని ఊరికి రోడ్ వేపించిండు, ఒక ఊరికి కరెంటు లేని ఊరికి కరెంటు వేపించి బోర్డులు ఇప్పించి మళ్ళీ లైట్ బుగ్గలు ఇచ్చి ఫ్యాన్లు ఇప్పించిండు. అంటే అసలు ఎవరు చేసిండ్రు? ఇన్ని దినాలు ఇంత మంది పరిపాలన చేస్తే ఇంత గొప్పగా ఇంత ఇటువంటి పేదోళ్ళు ఏడ ఉండరని దేవులాడుకుంటా పోయి ఇట్లా మంచి మంచి పనులు చేసే వ్యక్తులను మనం కాదనుకోవద్దు. ఇంకోటి ఇలాంటి వ్యక్తులకు కూడా మచ్చ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే అంత మంచిగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను స్టార్టింగ్ మూమెంట్ లో పవర్ స్టార్ ని కొన్ని మన సినిమాలో చేసే స్టంట్లు బయట చేస్తున్నాడు అని అనుకున్నా, గానీ ప్రజలకు మాత్రం దేవుడు అవుతున్నాడు అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజం అంటే ఇప్పుడు ఒక ఊరికి ఒక రోడ్డు శాంక్షన్ కావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. ఊరు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళ శాంక్షన్ చేసే లోపు బట్ ఈయనేంది ఆన్ ది స్పాట్ చేసాడు. అంటే ఇట్లాంటి రాజకీయ అంటే ఇప్పుడు ఏందంటే సెంట్రల్ సపోర్ట్ ఉందండి. ఒక ఫోన్ కాల్ కొడితే కలాస్ పని అయిపోతుంది. ఇప్పుడు ఏంది అది విద్యుత్ ఇది కూడా అదేంది తెలుసా, కరెంట్ లైన్ లో తీసుకొని మీనకెళ్ళి కాదు, సోలార్ పవర్ తోటి పెట్టించారు. ఆ సోలార్ పవర్ కావాలంటే ప్రధానమంత్రి సపోర్ట్ ఉండాలి. ఒక్కటే ఫోన్ కాల్ తోటి ఆ పని అయిపోయింది, ఒక్కటే ఫోన్ కాల్ తోటి ఈ పని అయిపోతుంది. ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనని కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే మాత్రము ఆంధ్రాను ఒక లెవెల్ లో కూర్చోబెట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు బరాబర్. అతిగా మంచి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదు. లాస్ట్ కి వచ్చేసరికి ఆయనకే వెనక్కి మళ్ళేస్తారు జనాలు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఒకటే బరాబర్ చెప్తున్నా. కొంతమంది సార్ ని ఇన్సల్ట్ గా డిసిఎం అది ఇది అని అంటారు కదా. ఒక్కటే బరాబర్ చెప్తున్నా, అదే డిసిఎం ఎన్నో కరెంటు ట్రాన్స్ఫర్లని అన్ని దాంట్లో రోడ్లను మొత్తం ఆ డిసిఎం లేసుకొని ప్రజలకు వంచుతున్నది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఒకటి చెప్పుర్రి, మంచి పనే కాదా చెప్పు? ప్రజలు కోరుకునేది గిలాంటి నాయకులనే. ప్రజలు ఓట్లేసి అరే మాకు ఇది చేస్తేనే ఇటువంటి నాయకుడిని మళ్ళోసారి ఓటేయాలనే ఫీల్ రావాలి, వస్తది అంతే. అందుకే ఆయన మంచి చేయాలని లోపల ఫుల్ గా ఉంది. కాకపోతే ఇది ఇప్పుడు కేంద్రం సపోర్టు అవన్నీ ఇప్పుడు ఏమంటారు అబ్బా, వాళ్ళు అంతా కుమ్మక్కయి వచ్చిర్రు కాబట్టి అసలు వీళ్ళంతా ఉత్తకథనే అది అని అనుకున్నారు కానీ బాగా చేస్తున్నాను.